విమలక్క జీవిత చరిత్ర. జననం అరుణోదయ విమల 1964లో నల్లగొండ జిల్లా ఆలేరు గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి బండ్రు నర్సింహులు రైతు కూలీ సంఘ నాయకుడు, తల్లి నర్సమ్మ కష్టజీవి. విమలక్కకు 3 అక్కాచెల్లెళ్ళు, 2 అన్నలు ఉన్నారు. విద్య విమలక్క 10వ తరగతి వరకు ఆలేరులో చదువుకున్నారు. ఆ తరువాత భువనగిరిలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. సామాజిక కార్యకలాపాలు విమలక్క చిన్నప్పటినుంచే సామాజిక సేవలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేస్తూ జోగిని వ్యవస్థపై పోరాటం చేశారు. 1985లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా పేదలకు విద్య, వైద్యం, ఇతర సౌకర్యాలను అందించడానికి కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కూడా విమలక్క చురుకుగా పాల్గొన్నారు. సంగీతం విమలక్క ఒక ప్రముఖ గాయని కూడా. ఆమె పాటలు ప్రజలను చైతన్యం చేస్తూ సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తాయి. బతుకమ్మ, పొట్టిగుట్ట వెనుక, బిడ్డా నీకు దీపెన, కదలిరండి కదలిరండి వంటి ఆమె పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. పురస్కారాలు విమలక్క తన సేవలకు గాను అనేక పురస్కారాలు అందుకున్నారు. వాటిలో కొన్ని: 2023 అక్టోబర్ 13న సుద్దాల హనుమంతు, జానకమ్మ జాతీయ పురస్కారం. 2017 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి పురస్కారం. 2009 కళాతపస్వి పురస్కారం. విమలక్క గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు: ఆమె తెలంగాణ జానపద గాయనిగా ప్రసిద్ధి చెందారు. ఆమె పాటలు ఎక్కువగా సామాజిక అంశాలపై ఉంటాయి. ఆమె ఒక గొప్ప ప్రజా గాయని, సామాజిక కార్యకర్త. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆమె పాత్ర చాలా కీలకమైనది.